ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐజీ. ఈరోజు నేను కౌశిక్ ఆయుర్వేద్ మల్టీ థెరపీ హాస్పిటల్ సరూర్ నగర్లో ఉన్నాను. నాతో పాటు ఉన్న గెస్ట్ ఆయుర్వేద డాక్టర్ బాలకిషన్ గారు. ఇన్ఫెర్టిలిటీ సమస్యలకు ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అనేది సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మనం సాధారణంగా ఇప్పట్లో చూస్తే ఒకప్పుడు ఇన్ఫెర్టిలిటీ సమస్య, సంతానలేమి సమస్య అనేది చాలా అక్కడక్కడ వినేవాళ్ళం. కానీ ఇప్పుడు చూస్తే చాలా ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్ ఎక్కువైపోయాయి, సంతానలేమి ఎక్కువైపోయాయి. చాలా మందికి పిల్లల సమస్య అనేది చాలా మందికి పెద్ద సమస్యగా మారిపోయింది. అసలు ఎందుకు ఈ సమస్య వచ్చింది, కారణాలు? వరల్డ్ వైడ్ చూసినట్లయితే అత్యధిక పాపులేషన్ కలిగిన దేశం భారతదేశం అని చెప్పొచ్చు. వాళ్ళు సెకండ్ హైయెస్ట్ పాపులేషన్ ఇన్ ఇండియా, ఫస్ట్ ఈజ్ చైనా, అందరికీ తెలుసు. సో అంత పాపులేషన్ ఉన్నప్పటికీ సంతానం లేని వాళ్ళు, నిస్సంతులు చాలామంది ఉన్నారు. మినిమం అట్లీస్ట్ 5 to 10% వరకు సంతానం లేమితో బాధపడుతున్న దంపతులు ఉన్నారు. అందువల్లనే సో మెనీ ఫర్టిలిటీ సెంటర్స్ అండ్ సంతాన సాఫల్య కేంద్రాలు లైక్ దట్ అలాంటివి చాలా వెలిసిపోయాయి. సరే, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, సంతానం కరగకపోవడానికి కారణాలు ఏంటి, అసలు యుద్ధంగా చర్చించాల్సిన అవసరం ఉంటుంది. అందులో భార్యాభర్తలు ఇద్దరు సమభాగం కనుక ఇద్దరికి చూడాల్సిన అవసరం ఉంది. సంతానం కలగాలి అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిస్తుంటే, సమైక్యం అయితేనే సంతానం కలుగుతుంది. అది సృష్టి రహస్యం, అందరికీ తెలిసిన విషయం. సో ఇక్కడ వచ్చేసి మరి ఇద్దరికి జాగ్రత్తలు అవసరం, ఇద్దరికీ ట్రీట్మెంట్ అవసరం. అక్కడ ఫస్ట్ మనం మేల్స్ సైడ్ చూసినట్లయితే, మేల్స్లో సెమెన్ అనాలిసిస్ అని ఉంటుంది. శుక్రకణాలు, శుక్రధాతు అని మామూలు వాడుక భాషలో చెప్తూ ఉంటాము. సో శుక్రకణాల సంఖ్య కానీ వాటి క్వాలిటీ కానీ అవన్నీ కూడా బాగా నాణ్యతతో కూడి ఉండాల్సిన అవసరం ఉంటుంది. అందులో ఏంటంటే యాక్టివ్లీ మోటైల్ అండ్ స్లగ్గిష్ మోటైల్, డెడ్ ఫామ్స్ అని రకరకాలుగా ఉంటాయి. వేర్ ఇస్ అలిగోస్పర్మియా అంటే స్పెర్మ్సే ఉండవు అన్నమాట. అంటే శుక్రకణాలే ఉండవు, సెమెన్ డిశ్చార్జ్ అవుతుంది, పాస్ అవుతుంది, బట్ నాట్ హ్యావింగ్ ఎనీ స్పెర్మ్ ఇన్ దట్ సెమెన్, అలా అన్నమాట. సో అలాంటి వాళ్ళకి అసలు సంతానం కలిగే అవకాశాలే లేవు అని చెప్పచ్చు. వేరే డెడ్ ఫామ్స్ కానీ స్లగ్గిష్ మోటైల్ కానీ కదలలేక ఉండడం, అలాంటి వాటికి ట్రీట్మెంట్తో నయం చేయొచ్చు, తక్కువ కౌంట్ ఉన్న వాళ్ళకి. అంటే యాక్టివ్లీ మోటిలిటీ 60%, మోర్ దాన్ 50-60% ఉన్న వాళ్ళకి తప్పకుండా సంతానం కలిగే అవకాశం ఉంటుంది. ఈవెన్ 80% ఉన్న వాళ్ళకు కూడా సంతానం కలగకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. 55 ఉంటే పర్వాలేదని చెప్పాం, అయినప్పటికీ 80% కౌంట్ ఉన్న వాళ్ళకు కూడా సంతానం కలగదు. సో దట్ ఈస్ ద మిరాకిల్, దట్ ఈస్ ద టైం అనమాట. టైం సెన్స్ అంటారు అక్కడ. టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో అందువల్ల నాణ్యత చూసుకోవాలి. వేరే మేల్లో ఏంటి అంటే, మేల్ ఫర్టిలిటీ చూసినట్టయితే స్పెర్మటోజోవా కౌంట్ బాగుందా లేదా చూసుకోవాలి. అదొకటే, వాళ్ళకి ఇంకా వేరే ఏమీ లేదు మేల్స్కి. అది కరెక్ట్గా ఉన్నట్టయితే దర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్ ఇన్ ద మేల్ సైడ్. అక్కడ ఏమైనా డెడ్ ఫామ్స్ ఉన్నా, లేకపోతే మోటిలిటీలో సరిగా లేకున్నా, కౌంట్ సరిగా తక్కువ ఉన్నా కూడా 6000 బిలో ఉండాల్సిన అవసరం ఉండకూడదు. 6000 ఎబోవ్ ఉన్న వాళ్ళకి కౌంట్ ఉన్నట్లయితే తప్పకుండా సంతానం కలిగే అవకాశం ఉంటుంది. వాళ్ళకు కూడా అవసరమైనటువంటి మెడిసిన్ ఇచ్చే అవకాశం ఉంటుంది మేల్స్లో. ఇది మేల్స్ వరకు. ఇక ఫిమేల్స్కి వద్దాం. ఫిమేల్స్లో వచ్చినట్టయితే నెలసరి సక్రమంగా రావాలి, ఓవం సరిగా రిలీజ్ అవ్వాలి. ఎలా వస్తుంది నెలసరి సైకిల్? నెలసరి అనగానే 30 days అని అందరం అనుకుంటాం, కానీ కాదు. 28 daysకి ఈచ్ సైకిల్ వస్తుంది ఒరిజినల్గా. 14 daysకి ఓవం ఎగ్ రిలీజ్ అవుతుంది. 14 daysకి ఎట్ ద స్టార్టింగ్ మెన్సెస్ పీరియడ్ నుంచి చూసినట్టయితే 14th day ఎగ్ విల్ బి డిశ్చార్జ్, అంటే రిలీజ్ అవుతుంది. గర్భాశయం నుంచి, ఓవరీస్ నుంచి ఎగ్ రిలీజ్ అవుతుంది. సో అలా రిలీజ్ అయినప్పుడు శుక్రకణాలు వెళ్ళి కలిసి సంతానం అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ కలిగే అవకాశం లేదు. నెక్స్ట్ డే కానీ, నెక్స్ట్ అవర్ కానీ, నెక్స్ట్ డే కానీ వచ్చినట్లయితే కలిసే అవకాశాలు లేవు. 14th to 16th 17th day, జస్ట్ 3 daysలో ఎప్పుడైనా ఎగ్ వచ్చే అవకాశం ఉంది, రిలీజ్ అయ్యే అవకాశం. ఆ ఎగ్స్ కూడా ఎక్కువగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. వాళ్ళకి చూసినట్లయితే టైమ్లీ మెన్సెస్ వచ్చే వాళ్ళకి, 28 days సైకిల్ కరెక్ట్గా వస్తున్న వాళ్ళకి సాధారణంగా ఎగ్స్ బాగా రిలీజ్ అవుతాయి. ఆరోగ్యంగా ఉన్నటువంటి ఎగ్స్ ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్
రెగ్యులర్ పీరియడ్స్ లేకపోవడం, ఓవరి ఎగ్స్ సరిగ్గా రిలీజ్ కాకపోవడం, అలాంటి ఉన్న వాళ్ళకి వైద్య చికిత్సలు అందించాల్సిన అవసరం ఉంది ఫీమేల్స్కి. అలాంటి వాళ్ళకి ఇలా రెండు చక్కబెట్టుకున్నాక అప్పుడు సంతానం కోసం సరైనటువంటి మెడిసిన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. బోత్ సైడ్స్, ఫిమేల్ అండ్ మేల్ ఇద్దరికీ చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇద్దరిట్లోనూ కరెక్ట్గా ఆరోగ్యంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆరోగ్యంగా మీన్స్ ఫిజికల్ మ్యాన్ కాదు, ఉమెన్ కాదు. ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి మేల్ సైడ్ అయితే స్పెర్మటోజోవా శుక్రకణాలు ఆరోగ్యంగా ఉండాలి, కౌంట్ ఎక్కువగా ఉండాలి. వేరే ఇన్ ఫిమేల్స్లో చూసినట్లయితే ఎవ్రీ మంత్ 28 days సైకిల్ కరెక్ట్గా వస్తూ ఉండాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఆరోగ్యకరమైనటువంటి ఎగ్స్ ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉండాలి. సో ఇద్దరికి అలా ఉన్న వాళ్ళకి మనం వైద్యం చేసి కరెక్ట్ సమయాలు చూస్తూ సంతానం కలగడానికి సరైనటువంటి సూచనలు, సలహాలు అండ్ యాజ్ వెల్ చికిత్సలు అందించే అవకాశం ఉంటుంది. ఓకే, ఇన్ఫెర్టిలిటీకి రీజన్స్ చెప్పారు. ఇప్పుడు ఇన్ఫెర్టిలిటీ రాకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లైఫ్ స్టైల్లో కావచ్చు, ఫుడ్లో కావచ్చు అనేది ఎస్, ఫుడ్లో చూద్దాం. మేల్స్ కానీ ఫీమేల్స్కి మేబీ హ్యావ్ ఎనీ ఉమెన్, మనిషి అనే వాళ్ళు కూడా ఆడ కావచ్చు మగ కావచ్చు. లైఫ్ స్టైల్ ఈ రోజుల్లో లైఫ్ స్టైల్ విల్ బి డిఫరెంట్. లైఫ్ స్టైల్ అనేది మారింది, జీవన ప్రమాణాలు మారిపోయాయి, జీవిత విధానం, జీవన శైలి పూర్తిగా మారిపోయింది. సో జీవన విధానం, జీవించే జీవన శైలి సన్మార్గంలో పెట్టుకున్నట్లయితే సంతానం కలగడానికి అవకాశం ఉంది. సన్మార్గం మీన్స్ సమయానికి నిద్రించాలి, సమయానికి భోజనం చేయాలి. అర్ధరాత్రి ఎప్పుడు 2 గంటలు 12 గంటలకు పడుకొని ఉదయం 12 గంటలకు లేవడం లేదా 10 గంటలకు లేవడం చేయకూడదు. భోజనం 3 పూటల సుష్టిగా తినాలి, సరిగా పడుకోవాలి. తర్వాత బయట లభించేటటువంటి ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అవ్వచ్చు, బేకరీ ఐటమ్స్ అవ్వచ్చు, బై ఎనీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఐటమ్స్ అవ్వచ్చు, బయట లభించేటటువంటి ఆహార పదార్థాలు ఏవీ తినకూడదు. అండ్ ప్రొహిబిటెడ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్, ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ తాగకూడదు. అలాగే కూల్ డ్రింక్స్ అసలు ఏ పరిస్థితిలో కూల్ డ్రింక్స్ తాగకూడదు. ఇవి ఇద్దరికీ వర్తిస్తాయి. ఇవి కంప్లీట్గా మానేస్తే ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. ఇన్ఫెర్టిలిటీకి ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది అనేది చెప్పండి. ఎస్, మనం ఇంట్లోనే గృహ వైద్యం చూసినట్లయితే మేల్స్కి చూసుకున్నట్లయితే ఫస్ట్ పెసలు ఉంటాయి, స్ప్రౌట్స్, ఓన్లీ పెసలు మాత్రమే నానబెట్టేసి కాస్త మొలకెత్తాక అలాగే ఉదయం తింటూ ఉండాలి. ఓన్లీ పెసలు మాత్రమే, రకరకాల దినుసులు కాకుండా ఓన్లీ పెసలే నానబెట్టేసి తింటూ ఉండాలి. మొలకలు రాగానే అలాగే తినేస్తుండాలి. అంటే ఫ్రై చేయడం లేదా ఇంకేదో పెప్పర్ కలపడం అలాంటివి చేయకూడదు, అలాగే తినేసేయాలి. రోజు ఒక గుప్పెడు పెసలు తింటూ ఉన్నట్లయితే స్పెర్మటోజోవా క్వాలిటీ అండ్ కౌంట్ విల్ బి రేస్డ్, బాగా తయారవుతుంది. అండ్ ఇంకొకటి అదనంగా ఉంటుంది, హ్యావ్ ఎనీ డిస్పర్స్నెస్ ఆర్ బై ఎనీ డిఫరెంట్ బిహేవియర్, డిఫరెంట్ ఫోబియా ఏదైనా మేల్స్లో కలిగినట్లయితే, అధైర్యం ఏర్పడినట్లయితే, ధైర్యం సన్నగిలినట్లయితే ఇంకొక చిట్కా ఉంటుంది. సో ఒక 1 cup ఆఫ్ పాలు, ఒక బౌల్లో పాలు తీసేసుకొని గోరువెచ్చగా ఉంచేసి అందులో బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసేసి బాగా కలిపి కాస్త మజ్జిగ చుక్కలు పెరుగు వేసేసి ఇంత గుప్పెడు అన్నం చిన్నగా చిట్లంటే పిప్పదీసి అందులో వేసేయాలి. ఉదయం లేవగానే ఎంప్టీ స్టమక్తో తింటూ ఉండాలి. దానివల్ల కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సన్నగిల్లిపోవడం లేదా నిస్తారణంగా ఇదవ్వడం అలాంటి ఈజీ టు మూవ్ అనేది ఎవరైనా చేయొచ్చు, ఆడవాళ్ళైనా లేదు, మగవాళ్ళకి మాత్రమే. ఇంకా ఆడవాళ్ళ విషయానికి వచ్చినట్లయితే వాళ్ళు మామూలుగా ఎవ్రీ మంత్ సైకిల్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. ఆహారం ఇందాక చెప్పినట్లు బయట ఆహారం తినకూడదు, కూల్ డ్రింక్స్ తాగకూడదు, అంతవరకు. మిగతా ఐస్టీస్ నాట్ హ్యావింగ్ ఎనీ ఆల్కహాల్ ఆర్ బై స్మోకింగ్ ఉండదు ఫిమేల్స్. ఇఫ్ ఇట్ ఈజ్ ఉన్నట్టయితే మానేస్తే మంచిది. బయట ఆహారం పూర్తిగా మానేసేయాల్సిన అవసరం ఉంటుంది. నాన్ వెజిటేరియన్లో మటన్ కానీ, ఎండు చేపలు కానీ, ఫ్రాన్స్ కానీ తినకూడదు. చికెన్ అండ్ ఎగ్స్, ఫిష్ తినొచ్చు, బోత్ ఆర్. ఇంకా వెజిటేబుల్స్లో అన్ని రకాల వెజిటేబుల్స్ తినవచ్చు నిరభ్యంతరంగా. ఇక వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసినట్లయితే అతిగా వెయిట్ చేసేటటువంటి ఆహార పదార్థాలు తినకూడదు. అండ్ యాజ్ వెల్ యాజ్ అతి ఎక్కువగా స్వీట్స్ తినడం, అతి ఎక్కువగా కారాలు తినడం ఇలాంటివి చేయకూడదు. మితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ డీప్ ఫ్రై కానీ ఫ్రైస్ కానీ తినకూడదు, తగ్గించి తీసుకోవడం చాలా మంచిది. అండ్ మజ్జిగ, పెరుగు తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బోత్ ఆర్.
సో ఆయుర్వేదంలో హోమ్ రెమెడీస్ గురించి చెప్పారు. ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎస్. వేరేజ్ ఇన్ మేల్స్లో చూసినట్లయితే వాళ్ళకి ఇందాక చెప్పుకున్నాం క్వాలిటీ ఆఫ్ సెమెన్ కౌంట్ తగ్గిపోవడం, వాటి యొక్క క్వాలిటీ తగ్గిపోవడం అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే వాటికి సరిపడేటటువంటి వైద్య చికిత్సలు అందించే అవకాశం ఉంటుంది. వాళ్ళు వచ్చేసి మామూలుగా మంచి ఆయుర్వేద వైద్యులను సంప్రదించినట్లయితే వాళ్ళకి సరిపడేటటువంటి ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. స్పామన్ అవ్వచ్చు, స్పామన్ ఫోర్ట్ అవ్వచ్చు, ఎనీథింగ్ స్టర్నెక్స్ ట్యాబ్లెట్స్ అవ్వచ్చు, ఇలా రకరకాల మెడిసిన్స్ ఉన్నాయి. వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఈ వైద్యం అందించే అవకాశం ఉంది మేల్స్లో. అండ్ ఫిమేల్స్లో వచ్చి లైఫ్ సైకిల్ వేరేజ్ ఋతుచక్రం నెలసరి సరిగా రానట్లయితే, ఓవరీస్ సరిగా రిలీజ్ కానట్లయితే, ఓవమ్స్ రిలీజ్ కానట్లయితే వాటికి సరిపడేటట్టుగా వైద్య చికిత్సలు అందించే అవకాశం ఉంది. రజోప్రవర్ధన ఒకటి, ఫ్రీ మెన్స్ట్రో క్యాప్స్, ఇలాంటివి రకరకాల మెడిసిన్స్ ఉంటాయి. అండ్ ఫ్లూయిడ్స్, ఎంటీ టోన్ సిరప్స్, అశోక్ ఆరిస్టా, ఇలా రకరకాల మెడిసిన్స్ ఉంటాయి. వాళ్ళ శరీరాన్ని బట్టి వాళ్ళకి సరిపడేటటువంటి వైద్య చికిత్సలు అందించే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా వాళ్ళకి సంతానం కలగడానికి టైం అండ్ సెన్స్ అండ్ ఇవన్నీ కూడా సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. వేరే ఇందాక చెప్పుకున్నాం మనం ఓవరీస్ అంటే ఓవమ్స్ కెన్ బి రిలీజ్డ్ 14th to 16th or 17th డే బిట్వీన్ ఓవమ్స్ రిలీజ్ అవుతుంటాయి. ఇన్ ద టైమ్ spermatozoa will be go to meet to the ovum, then it will be happened zygote, that is called of పిండం తయారవుతుంది అని అర్థం అనమాట. అప్పుడు తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ టైం సెన్స్ ఎప్పుడు ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కోలా టైం ఉంటుంది కనుక ఆ టైం అంతా కూడా క్యాలిక్యులేట్ చేసి మాలాంటి వైద్యులు చెప్పే అవకాశం ఉంటుంది, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఐఎస్టీస్ ఇలాంటి సూచనలు పాటిస్తూ వెళ్ళినట్లయితే సంతానం కలగడం ఈజీగా ఉంటుంది. సంతానం కలగడానికి ఎలాంటి కష్టాలు భరించాల్సిన అవసరం ఉండదు. ఓకే, ఇన్ఫెర్టిలిటీకి రీజన్స్, అలాగే ప్రికాషన్స్, హోమ్ రెమెడీస్, ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ గురించి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.